బాత్ నేను 2 డేస్ బిఫోరే చెప్పాను. ఈ వీడియో మార్కెట్ ఈస్ గోయింగ్ కరెక్ట్గా ఆన్ ఫ్రైడే మార్కెట్ ఈస్ గోయింగ్ టు ఫాల్. చైనా వైరస్ వల్లన్న, ట్రంప్ దాని వల్లన్న, రిటైల్ ఇన్వెస్టర్స్ అదే కేపీ పారక్ది సెబీది అయింది కదా, ఈ 3 రీజన్స్లో ఏ ఒక్క రీజన్ హిట్ అయినా మార్కెట్ ఫాల్ అవుతుందని నేను 2 డేస్ బిఫోర్ కరెక్ట్ ఫ్రైడే రోజు చెప్పాను. ఈరోజు మండే. సో అన్నట్టే మార్కెట్ ఈరోజు మనం ఫస్ట్ చూస్తే మార్కెట్లోకి వెళ్తే మొత్తం రెడ్. నేను ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లోకి వచ్చాకంటే నేను కరోనా టైంలో చూశాను, బట్ అప్పుడు అంత యాక్టివ్ పార్టిసిపెంట్ లేను. మొత్తం అన్ని సెక్టార్స్ రెడ్, అంటే మార్కెట్ వన్ వేలో వెళ్ళిపోయింది ఈరోజు. ఎలా? టాప్ లూజర్స్ యూటిలిటీ స్టాక్స్, పిఎస్యు, గవర్నమెంట్ బ్యాంక్స్ గట్టిగా ఫాలో అయినాయి. అండ్ నిఫ్టీ 50 హై, బిఎస్సి పవర్ అసలు ఒకటని లేదు, 4% నుంచి ఇంకా 4% ఒక్క రోజులో చేంజ్ వచ్చిందంటే చూడండి. అండ్ టాప్ లూజర్స్ చూస్తే ఈరోజు నిఫ్టీ 500 స్టాక్స్లో నేను చెప్పేది, నిఫ్టీ 500 స్టాక్స్లో నిఫ్టీ 500 ఈ ఒక్కరోజు 2% పడిపోయింది, 2.13%. సో ఈరోజు టాప్ లూజర్ నిఫ్టీలో ఐటీసీ. సో ఐటీసీ డీమర్జ్ అవుతుంది కదా, అందుకోసం అనుకుంటా స్టాక్ అది ఎక్కువ వాల్యుయేషన్లో వస్తుందని ఈ స్టాక్ బాగా పడుతుంది. నెక్స్ట్ హెచ్ఈజీ, స్వాన్ ఎనర్జీ, యూనియన్ బ్యాంక్ 7.5%, జేఎం ఫైనాన్షియల్స్, హెచ్ఎఫ్ఎల్, టాటా టెలికమ్యూనికేషన్స్, ఐనాక్స్ విన్ 6%, అదానీ ఎనర్జీ. అదానీ షేర్స్ ఇవాళ చాలా పడ్డాయి. నేను చేసిన రిస్క్ చెప్తా ఇప్పుడు. నేనే వైరస్ గురించి ఏమన్నా వస్తే ఇబ్బంది అయ్యింది అనుకున్నా కదా, నేను ఇంత అలర్ట్గా ఉన్నా. ఈరోజు 3 o'clock లేసాను నేను ఈ మార్కెట్ని ఫాలో అవుదామని. బట్ నేను మిస్ అయింది ఏంటంటే ఇండియాలో కేసు వచ్చింది అన్నది నేను చూసుకోలేదు. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ ఈరోజు చాలా ట్రేడ్ చేశాను, దానివల్ల నేను ఎక్కువ చూసుకోలే. ఆ ఒక్క న్యూస్ నేను చూసుకోలేకపోయాను, లేకపోతే నేను ఫ్యూచర్స్ కొనేవాడినే కాదు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్వి. సో రేపు ఏం జరిగిద్దో చూడాలి. సో చాలా వరకు నిఫ్టీ 50 కంపెనీలే 3-4% ఫాలో అయినాయి, టాప్ కంపెనీసే. ఈరోజు ఒకసారి మేము మార్కెట్ న్యూస్లోకి వెళ్తే చూడండి, నిఫ్టీ 50 1.62% పడ్డది, 388 పాయింట్స్ పడ్డది. టాప్ లూజర్స్ ఐటీసీ, స్వాన్ ఎనర్జీ, యూనియన్ బ్యాంక్ ఇవి. సో ఈరోజు నేను చేసిన అదేంటంటే, నేను చేసే ఎఫెక్ట్స్ మీకు నచ్చినట్టయితే మాత్రం యూసీఎం ప్రాఫిట్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ వాచ్ చేయండి, మంచి నాలెడ్జ్ వస్తుంది. నేను ఈరోజు చాలా రిస్కీ చేశాను. చూడండి, ఫస్ట్ టైం నేను ఫ్యూచర్స్లో దిగాను. సో నేను ఫస్ట్ మార్కెట్ నేను పడిద్ది అని అనుకొని జస్ట్ శాంపుల్కి ఒక్క పిఈ కొన్నా, 23,500 పిఈ 16 రూపీస్లో ఉన్నప్పుడు కొన్నాను. మీరు ఆర్డర్ బుక్ చూడొచ్చు. తర్వాత దాన్ని అమ్మేశాను. తర్వాత మార్కెట్ ఒక 80 పాయింట్ ఫాలో అయింది, అంత తీసుకోవట్లేదేమో ఆ వైరస్ పాయింట్ని అని చెప్పేసి సిఈని బై చేశాను. అది నియర్లీ -1 lakh దాకా వెళ్ళింది. బట్ ఫైనల్గా +50లో ఈరోజు +50కి, అంటే అది పిక్ అయినప్పుడు నేను సడన్గా అమ్మేశాను. మళ్ళీ మార్కెట్ చాలా ఫాలో అయింది. బట్ నేను చేసిన తప్పు ఏంటంటే ఈరోజు అంటే లాంగ్ టర్మ్కి హ్యాపీయెస్ట్ మైండ్స్ కొన్నాను, ఇది మంచి కంపెనీయే, సో అది హోల్డ్ చేస్తా. ఫస్ట్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కూడా లాంగ్ టర్మ్కే కొన్నాను, అంటే ఒక 4-5 months హోల్డ్ చేద్దామని. బట్ ఆ మనీ అంతా అక్కడే వేస్ట్ మళ్ళీ మనీ ఉండదు అనే ఉద్దేశంతో ఇది -1400 లాస్లో అమ్మేసి అదానీ ఎనర్జీ సొల్యూషన్ ఫ్యూచర్ కొన్నా.
అదాని గ్రీన్ ఫ్యూచర్స్ కొన్నాను. ఈ 2 ఫ్యూచర్స్ కొన్నాను. బట్ నేను ఇండియాలో కేసు వచ్చిందని అయితే చూడలేదు. ఈ 2 ఆల్రెడీ ఈరోజు 5% ఫాల్ అయినాయి. బట్ నేను మ్యాక్స్ 3% ఫాల్ అవుతాయి అనుకుంటున్నా రేపు. బట్ మార్కెట్ అండ్ ఇంకోటి ఏమి ఉంచుకున్నా అంటే రేపు మార్కెట్ పాజిటివ్కి వెళ్ళిద్దేమో అని చెప్పేసి నిఫ్టీ 16th Jan 24,500 సిఈ 3460లో బై చేశాను. 32 అయింది. నాకు తెలిసి ఈ 3 ఇంకొక ఈచ్ వన్ 3 to 5% లాస్లోకి వెళ్తాయి. సో అని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరిగిద్దో రేపు. అండ్ ఈరోజు మార్కెట్లో ఏమైనా అప్డేట్స్, ఇంకా ఇన్వెస్టర్స్ డేటా రాలేదు, ఎంతమంది ఫారిన్ ఇన్వెస్టర్స్ అమ్మారా కొన్నారా అని. ఇంకా డీల్స్ ఏమి రాలేదు కాబట్టి రిజల్ట్స్ ఏమైనా వచ్చినాయో చూద్దాం. రిజల్ట్స్ కూడా ఏం రాలేదు. బట్ ఈరోజు మార్కెట్ తీసుకుంటే సో నిఫ్టీ 50 తీసుకుంటే 1.62% అంటే తక్కువేం కాదు, చాలా అంటే చాలా ఎక్కువ. చూడండి 26,000కి వెళ్ళిన మార్కెట్ ఇప్పుడు కరెక్ట్ టైం ఎంటర్ అవ్వడానికి 23,000 ఎంతలో ఉంది ఇప్పుడు మార్కెట్. $23,600 దగ్గర ఉంది. ఇది నాకు తెలిసి చాలా మంచి అవకాశం మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి. బట్ ఇంకో 2-3 days కన్సాలిడేట్ కావచ్చు. నేనైతే ఈ లైన్ గమనించండి, 23,349 వరకు వస్తుంది అని నా ఎక్స్పెక్టేషన్ ఉంది. అక్కడ వరకు వస్తుందని. 23,349 అంటే ఇంకొక 200-300 పాయింట్స్. ఈరోజు చూడండి మొత్తం బేరిష్, అంటే అందరూ అమ్మడానికే ఉన్నారు. సో మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే ప్రతి టాప్ కంపెనీస్ ఒక ఈరోజు గుంజకొచ్చింది ఏంటంటే కొంచెం ఐసిఐసి, టైటాన్, ఐటీసీ 8%, టాటా స్టీల్ 4%, ట్రెంట్ -4.2, భారత్ పెట్రోలియం 39, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ కొటక్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ అన్నీ లాస్లోనే ఉన్నాయి. పాజిటివ్ ఉంది ఏది అంటే ఒక అపోలో హాస్పిటల్స్ ఫస్ట్ నుంచి కూడా పాజిటివ్ ఉంది, అపోలో హాస్పిటల్స్. అండ్ మధ్యలో టైటాన్ అండ్ టాటా కన్జ్యూమర్ కొంచెం, తర్వాత ఐటీ కొంచెం పాజిటివ్గా వచ్చినాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవి లేకపోయినట్టయితే మార్కెట్ ఇంకా కుప్పకూలేది. సో చాలా వరకు గుంజుకొచ్చినాయి మార్కెట్ని. మెయిన్గా నాకు, ఎందుకంటే నేను సిఈ బై చేసి ఉన్నా కాబట్టి మార్కెట్ కొంచెం అన్నా వస్తే బాగు అనుకున్నా. ఇటో బయటపడ్డా ఈరోజు అయితే, కానీ అంత చాలా రిస్క్ ఉంది. ఈసారి అంత రిస్క్ అయితే నేను పెట్టుకోను. న్యూస్ ఏమంటున్నారో చూద్దాం ఈరోజు. Why stock market down today? Stock market crash, Sensex sinks 1400 points after 3 confirmed HMPV cases. సో ఇండియాలో 3 కేసులు వచ్చినాయంట. క్లోజింగ్ బెల్, మార్కెట్ ఈస్ ఫ్రీ ఫాల్, Sensex dives 128, HMP virus, Trump inauguration, FIA selling, why Sensex crash 200. సో చూస్తున్నారుగా స్టాక్ మార్కెట్. సో రేపు నాది అంటే నా ఫిబ్రవరి వరకు ఉన్నది కాబట్టి రికవర్ అవుతుంది. నేనైతే హోల్డ్ చేస్తాను కొద్ది రోజులు, 1-2 డేస్కే అయితే. ఈ వీక్ మొత్తం హోల్డ్ చేస్తాను మ్యాక్స్. Why stock market is falling today? Here 4 reasons. Stock market crash 1258 points crash అయిందంట సెన్సెక్స్ after Indian government confirmed 2 cases, HMPV in Karnataka and 1 in Gujarat, causing awoke China market. Investor choose to
సో బీ కేర్ఫుల్. రేపు ఏం జరిగిద్దో నేనైతే చెప్పలేను. మ్యాక్స్ మరీ ఇంత ఫాల్ ఉండదు, బట్ కొంచెం అయితే ఫాలే ఉంటుంది అనుకుంటున్నా. తర్వాత రికవర్ అయితే మాత్రం నేను బయటపడతా. -20,000 వరకు హోల్డ్ చేస్తా. అంతకన్నా తగ్గితే మాత్రం నేను స్టాప్ లాస్ పెట్టుకొని చేసేయడమే. ఇంకోటి ఈరోజు ఇంట్రాడే చేశాను, ITI. ఇది మాత్రం మస్తు గ్యామ్లింగ్ జరుగుతుంది కంపెనీ. దీన్ని ఎక్కడికో లేపుతున్నారు. ఆల్రెడీ మొన్న 20% లేచింది, మళ్ళీ ఈరోజు నియర్లీ 25-44 క్లోజ్ అయింది చూడండి. మళ్ళీ నియర్లీ 20%కి. సో ఈరోజు ఆర్డర్స్ చూస్తే మంది, అయ్యో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేశాను. నిఫ్టీ 9th January 20,1775 ఉన్న తర్వాత క్యాన్సిల్ అయినాయి. ఇన్ని ఆర్డర్స్ ఆఫ్టర్ ఫైన్. మనది ఇలా ప్రాఫిట్ ఎంత వస్తుందో ట్యాక్స్లు బాగుంగా. నేను ఫస్ట్ టైం చేస్తాను కాబట్టి ఫ్యూచర్స్ నాకు తెలియదు, చూడాలి ఏం జరిగిద్దాం. ఇగో అదాని గ్రీన్ ఎనర్జీ NRMLలో బై చేసా. సో చూద్దాం NRML అంటే ఏంటో. నేను కూడా ఫస్ట్ టైం ఫ్యూచర్స్లో బై చేయడం. ఎప్పుడు నేను స్టాక్స్ జోలికి వెళ్తాను, బట్ ఫస్ట్ టైం NRML ఇన్ స్టాక్. NRM normal, it is used for overnight trading for future and options. ఇలా ట్రేడ్ their పొజిషన్ until their expiry. ఓకే, ఎక్స్పైరీ వరకు ఉంటుంది మనది. సో నా ఈ అన్నీ NRMLలోనే ఉన్నాయి. రేపు ఏం జరిగిద్దో వెయిట్ అండ్ సీ. 2 కంపెనీలు ఉన్నాయి ఎక్కువ క్వాంటిటీలోనే. 10% కన్నా ఎక్కువ పడకపోతే బెటర్ నేను ఫీల్ అవుతున్నాను. అండ్ నిఫ్టీ 16 January ఇది కూడా ఉంది NRMLలో. ఓకే, లెట్స్ వాచ్. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, చేస్తే మీరే యూజ్ అయింది మీకే చాలా. లెట్స్ సీ.